Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కోసం వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినటువంటి కెమిస్ట్రీ నుంచి డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని వాటిపైన ట్రిక్స్ అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో ఎలా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో భాగంగా సొల్యూషన్స్ చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి ఐడియల్ వర్సెస్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ గురించి ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ వన్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ని ఎలా అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్ నిమోనిక్ ఫ్లోచార్ట్స్ సమ్మరీ అనేటువంటిది ఫాలో అవ్వడం చేత జేఈ మెయిన్స్ 2026లో 30% స్కోర్ అనేటువంటిది ఎన్హాన్స్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 65% స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది రిడ్యూస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ నిమోనిక్ టిప్స్ వేలో ప్రిపేర్ అవ్వడానికి ఈ రోజు నుంచే మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఒబే రౌల్స్ లా, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే డీవియేట్స్ రౌల్స్ లా. రౌల్స్ లాను ఫాలో అవుతే ఐడియల్ సొల్యూషన్స్, అది ఫాలో అవ్వకోకుండా డీవియేట్ అయితే నాన్ ఐడియల్ సొల్యూషన్స్. దీనికి సింపుల్గా ఐడియల్ అన్నప్పుడు పర్ఫెక్ట్ ఒబే, నాన్ ఐడియల్ అన్నప్పుడు డీవియేట్ అనేటువంటి టర్మ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ఐడియల్ అంటే ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి అండర్స్టాండింగ్ అవుతుంది. ఈ ఐడియల్ సొల్యూషన్స్లలో ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినప్పుడు సొల్యూట్ సాల్వెంట్, సొల్యూట్ సొల్యూట్, సాల్వెంట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ అనేటువంటివి ఐడియల్ సొల్యూషన్స్లో డెవలప్ అవుతాయి. ఐడియల్ సొల్యూషన్స్లో ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఈక్వల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటే ఐడియల్ సొల్యూషన్స్. అదే నాట్ ఈక్వల్ అంటే సొల్యూట్ సాల్వెంట్ ఒక చోట స్ట్రాంగ్గా ఉంటుంది, సొల్యూట్ సొల్యూట్ ఇంకో చోట వీక్గా ఉంటుంది. ఇలా ఓవరాల్గా సొల్యూషన్లో చూసుకుంటే నాన్ ఐడియల్కి నాట్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ట్రిక్ చూడండి, ఈక్వల్ వచ్చినప్పుడు ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటే ఐడియల్ అని, అన్ఈక్వల్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని ట్రీట్ చేస్తాము. ఐడియల్ సొల్యూషన్స్కి డెల్టా ఎక్స్ అనేటువంటిది మిక్స్ 0 ఉంటుంది. అంటే సాల్వెంట్ సొల్యూట్ మిక్స్ చేసినప్పుడు డెల్టా ఎక్స్ అనేటువంటిది 0 ఉంటే అప్పుడు ఐడియల్ సొల్యూషన్స్ అని, డెల్టా వి అనేటువంటిది వాల్యూమ్ 0 ఉంటే ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వి అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయి. సో పాజిటివ్ వచ్చినప్పుడు ఎండోథర్మిక్ అని, నెగిటివ్ వచ్చినప్పుడు ఎగ్జోథర్మిక్ అని థర్మోడైనమిక్స్ టర్మ్స్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాము ఎంథాల్పీ టర్ములో. దీనికి ట్రిక్గా నో హీట్ చేంజ్ ఐడియల్, హీట్ ఎవాల్వ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ జరిగితే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని ట్రీట్ చేస్తాము. డెల్టా వి మిక్స్ అన్నప్పుడు డెల్టా వి పాజిటివ్ ఉంటుంది ఆర్ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి వాల్యూమ్లో చేంజ్ జరగలేదు అంటే ఐడియల్ అని, వాల్యూమ్లో చేంజ్ జరిగితే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని ట్రీట్ చేస్తాము. ఐడియల్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్స్గా చెక్ చేస్తే బెంజీన్ అండ్ టోలిన్
సో బెంజీన్ అనేటువంటిది ఆరోమాటిక్, టోలిన్ ఆరోమాటిక్. వీటి మధ్యన స్ట్రాంగ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి ఓవరాల్ కాంపోజిషన్. కాబట్టి ఇది ఐడియల్ సొల్యూషన్స్ ని ఫాలో అవుతుంది. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్ హెక్సేన్, హెప్టేన్. ఇది ఆలిఫాటిక్, ఇది కూడా ఆలిఫాటిక్. సో ఆలిఫాటిక్ బోత్ ఆర్ ఈక్వల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఐడియల్ సొల్యూషన్స్ ఎగ్జాంపుల్స్. కమింగ్ టు నాన్ ఐడియల్ సొల్యూషన్స్, ఇథనాల్ అండ్ వాటర్. ఇథనాల్ అండ్ వాటర్ లో ఇథనాల్కి మోర్ వేపర్ నేచర్ ఉంటుంది. సో వేపర్స్ ఎవాపరేషన్ జరిగి వాల్యూమ్లో చేంజ్ జరుగుతుంది. వాల్యూమ్లో చేంజ్ జరిగితే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అని చెప్తాము. అనదర్ ఎగ్జాంపుల్ HCl అండ్ H2O. HCl ఫ్యూమ్స్ ఫామ్ లో ఎవాపరేషన్ జరుగుతుంది కాబట్టి వాల్యూమ్లో చేంజ్ జరుగుతుంది. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో ఫైనలీ మనం ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏం చెప్తున్నాం? ఐడియల్ అన్నప్పుడు పర్ఫెక్ట్ ఒబే, నో హెచ్ నో వి చేంజ్, ఇది ట్రిక్. నాన్ ఐడియల్ అన్నప్పుడు డీవియేట్, హీట్ ఆర్ వాల్యూమ్ చేంజెస్. ఈ ట్రిక్ను గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు ప్రాబ్లమ్స్ని ఐడియల్, నాన్ ఐడియల్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ రీకాల్ అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలరు. ఈ నాన్ ఐడియల్, ఐడియల్ సొల్యూషన్స్ మీద ట్రిక్ అప్లై చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పైన ఎలా చేయవచ్చు విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో అనేటువంటిది చెక్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2023లో క్వశ్చన్ ఈ విధంగా అడిగారు ఐడియల్ సొల్యూషన్స్ మీద. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిక్చర్స్ ఈస్ అన్ ఐడియల్ సొల్యూషన్? సో ఐడియల్ సొల్యూషన్స్ అన్నప్పుడు మనం ఏం చెప్పాం? ట్రిక్ ఐడియల్ ఒబే రౌల్స్ లా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటువంటివి సేమ్ ఉంటాయి. సో దీన్నే ఐడియల్ అని ట్రీట్ చేస్తాము. సో కాంపోజిషన్ చూడండి, ఏ కాంపోజిషన్ వస్తుంది? బెంజీన్ అండ్ టోలిన్ అనేటువంటివి బోత్ ఆర్ aromatic నేచర్ ఉండేటువంటివి, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఈక్వల్ గా ఉంటాయి. సో ట్రీటెడ్ యాజ్ ఏ రౌల్స్ లా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా టిపికల్ టాపిక్స్ తీసుకొని ట్రిక్స్ని రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.